రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్ గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డ్ ప్రతిపాదన రోజు రోజుకు వేడెక్కుతోంది. ఈ తరుణంలో కొడిచెర్ల తాండా గ్రామ పంచాయతీ డిప్యూటీ సర్పంచ్ స్వప్న రామదాసు నాయక్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మరియు వార్డు మెంబర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ సిద్ధాపూర్ గ్రామం నుండి తొలగించి తమ చుట్టుపక్కల గ్రామాలను వివిధ కాలుష్యాల బారి నుంచి కాపాడాలని డిప్యూటీ సర్పంచ్ స్వప్న రామదాస్ కోరారు. మరియు వార్డు మెంబర్ బిచ్చా నాయక్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ప్రతిపాదన వెనక్కి తీసుకోకపోతే ఆందోళనని ఉధృతం చేసి ధర్నాలు కూడా నిర్వహిస్తామని, నీలిపక్షంలో కలెక్టరేట్ ముట్టడి కూడా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రోజు ఈ సిద్ధాపూర్ గ్రామం పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అయిన దాదాపు 330 ఎకరాలలో ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదించిందో డంపింగ్ యార్డు నిర్మాణానికి దానికి వ్యతిరేకంగా కొడిచెర్ల తాండా గ్రామ పంచాయతీ నుంచి మా ప్రజలు భారీ ఎత్తున ఇక్కడ తరలి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మాకు మద్దతుగా నిలిచినందుకు మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఏదైతే డంపింగ్ యార్డు ప్రభుత్వం ప్రతిపాదించిందో ఇది కేవలం సిద్ధాపూర్ అనే కాదు, ఈ సిద్ధాపూర్ చుట్టుపక్కల దాదాపు 15 కిలోమీటర్ల మేర ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి దీనివల్ల తీరని అన్యాయం జరుగుతుంది. ఈ డంపింగ్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం కానీ, భూగర్భ జలాలు కానీ, ఇంకా అనేక రకమైన సమస్యలు వెలువడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. గతంలో మేము ఇంతకుముందు పాలమూరు జిల్లాలో ఉండేది, ఇప్పుడు రంగారెడ్డి జిల్లాగా మారినాము. ఒకప్పుడు పాలమూరు జిల్లాలో ఏమి నీళ్లు లేక, భూములు లేక, వ్యవసాయం లేక రైతులు వలసపోయి బతికే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు మా కొత్తూరు మండలంలో ఈ కొత్తూరు మండల్ మొత్తానికి ఈ సిద్ధాపూర్ కానీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి రైతుకు ఎకరమో, అరెకరమో, 2 ఎకరాలు ఎంతనో భూములు ఉండి వాళ్ళకి నీళ్లు అన్ని సౌకర్యాలు ఉండి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుని బతికే పరిస్థితి ఉంది. కానీ ఏదైతే ఉమ్మడి పాలమూరులో ఉన్నప్పుడు ఏదైతే కరువు వల్ల వలసలు పోయే పరిస్థితి వచ్చిందో, ఇక్కడ రైతులందరూ ఈ డంపింగ్ యార్డ్ వస్తే ఒక సంవత్సరన్నర లోపు అన్ని వసతులు ఉండి కూడా ఇక్కడ బతకలేని పరిస్థితి వచ్చి ఇక్కడ నుంచి వలసపోయి బతికే పరిస్థితి వస్తుంది. కాబట్టి సిద్ధాపూర్ పరిసర ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది కేవలం సిద్ధాపూర్ సమస్య కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరి సమస్య. ఎవరో ఒకరు పోయి ఉద్యమం చేస్తున్నారు, మేము ఎవరో చేసేవాళ్ళు చేస్తున్నారు కదా, మేము ఇంట్లో కూర్చుంటామంటే కుదరదు. మనం అందరము ఒక 20 రోజులు, దాదాపు నెల రోజులు పని కట్టుకొని అన్ని పనులు వదిలేసుకొని దీని మీద ఉద్యమం చేస్తే తప్ప ఈ సమస్య మనకు నెరవేరదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేము దీనికి పార్టీలు గీటీలు ఏం లేదండి. మేము పార్టీలకు అతీతంగా ఈ డంపింగ్ యార్డ్ అనేది ప్రజలందరికీ నష్టం చేకూరే ఇది ఉంది. కాబట్టి మనం చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు, బూడిది తప్ప. ఈ ప్రారంభ దశలోనే మనం దీన్ని తీవ్రంగా ఖండించి దీనిపైన పోరాటాన్ని ఉధృతం చేసి దీన్ని ఆపగలిగితేనే మనం మన భవిష్యత్ తరాలకు కనీసం ఒక ప్రశాంతమైన వాతావరణము, మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చినట్టు అవుతాము. కాబట్టి దీనిపైన ఎవరైతే నాయకులు కానీ ఎవరైనా దీని మీద ఉద్యమం చేస్తున్నారో వాళ్ళకు కుల మత ప్రాంతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు దూరంగా ఉండి మేము దీని మీద పోరాటం చేసే నాయకుడికి మేము మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇదే కార్యక్రమంలో భాగంగా మేము రేపు చలో కలెక్టరేట్ కార్యక్రమం కూడా గౌరవనీయులు ఈ సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీ చైర్మన్ గా గౌరవనీయులు మాజీ జడ్పీటీసీ సత్యమన్న గారు రేపు చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మేము ఒకటే చెప్తున్నా, పార్టీలు అన్ని పక్కన పెడదాము. మంచి చేసేవాడు ఎవరైనా సరే మంచికే మనం వెనుక నడవాలి తప్ప ప్రతిదానికి రాజకీయం చేస్తే కాదు. మనకు ఇబ్బంది అవుతుంది. ఇంతమంది ప్రజలు ఈరోజు బతకలేని పరిస్థితి, ఇక్కడ వ్యవసాయము ఏం చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మనకు పార్టీలు ఇవన్నీ ఏం సంబంధం అండి? ఏమున్నా నాయకుడు ఎవరైతే ముందు దీని మీద ఉద్యమం చేస్తున్నారో వాళ్ళకు మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాము. రేపు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని కూడా మేము విజయవంతం చేస్తాము. మరియు దీనికోసం పోరాడే నాయకుడికి వారి అడుగుజాడలో నడిచి వారి బలాన్ని మరింత బలం చేకూర్చే విధంగా మేము ఇది ఉద్యమం చేయదలుచుకుంటున్నాము. సో హటాओ హటాओ, బచాओ బచాओ, హటాओ హటాओ, బచాओ బచాओ.